మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సో వినయ్ అన్నకి ఫోన్ చేశాను, ఫాదర్ని దింపేసి కారులోనే. ఏంటి తమ్ముడు ఏంటి సంగతి అంటే, అన్న ఏం లేదు, చిన్నది ఏదో ఫాదర్ ఏదో హాస్పిటల్లో ఇలా డిటెక్ట్ చేశారు, చిరంజీవి గారిని ఒక్కసారి కనుక్కోవాలన్నా ఎక్కడ ఉన్న. అప్పుడు ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు ఆయన. చిరంజీవి గారిని ఆ మంత్లో షూటింగ్ జరగట్లా. చిరంజీవి గారిని కల్పించాలన్నా ఎలా అది అన్న. అవునా అవునా సరే సరే నేను కనుక్కొని చెప్తాను తమ్ముడు అన్నారు 10 days బ్యాక్ బిఫోర్ రిలీజ్. సో తర్వాత సడన్గా నేను జైలుకు రిలీజ్ డే రోజు నైట్ నిద్ర పట్టట్లేదు. 4 o'clockకి ఫస్ట్ నవీన్ గారి దగ్గర నుంచి ఫోను. అదే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ యూఎస్ నుంచి అదే కాల్ వెయిటింగ్లో ఎన్టీఆర్ గారు ఫోన్ చేశారు. ఎక్కడున్నావు దొంగ రాసుకెళ్ళేది అని చాలా ప్రేమగా ముద్దుగా తిడుతుంటాడు ఆయన. అవును. అనగానే వెళ్ళిపోయా హీరో ఇంటికి. వెళ్ళి తారక్ గారి దగ్గరికి వెళ్ళే ముందు స్విచ్ ఆఫ్ చేసేసాను. సరే తారక్ గారు మేము కూర్చున్నాం, ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఆయనకి ఫోన్లు వస్తూ ఉన్నాయి, కళ్యాణ్ రామ్ గారికి ఫోన్లు వస్తున్నాయి. ఆ సినిమా ఇంటర్వ్యూలో ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, పెద్ద బ్లాక్ బస్టర్ అన్నీ వినపడుతున్నాయి. తర్వాత నేను మెయిన్ థియేటర్కి వెళ్ళాలి, క్రాస్ రోడ్స్. యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ డే మనం మెయిన్ థియేటర్కి వెళ్ళి చూడటం అనేది సుదర్శన్లో ఒక కిక్. సరే నేను బయటకు వచ్చి తారక్ గారికి చెప్పేసి ఆన్ చేయగానే నాకు ఒక 9 మిస్డ్ కాల్స్ ఉన్నాయి వినయ్ గారి దగ్గర నుంచి. సరే రిటర్న్ బ్యాక్ చేస్తే సినిమా గురించి రిపోర్ట్ చెప్పడానికి చేసుకుంటారు, నేను టెన్షన్లో ఉన్నానని కాల్ బ్యాక్ చేస్తే ఆయన ఎక్కడున్నావు తమ్ముడు అంటే, అన్న తారక్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాను అన్న. అవునా సరే ఇంటికేనా వెళ్ళలేదేమో, ఇంటికి వెళ్తున్నాను. సరే నీకు ఒక సీక్రెట్, ఒక సర్ప్రైజ్ ఉంది, బట్ నీకు చెప్పకపోతే ఉండేలాగా లేవు ఇంట్లో అన్నారు. ఏంటి అన్న. అన్నయ్య వస్తున్నారు అన్నారు. నేను అన్నయ్య ఏంటి, అన్నయ్య ఎవరు అన్న. నిజంగా నాకు అర్థం కావట్లేదు, కాంటెక్స్ట్ అర్థం కావట్లేదు. మనమేమో జైల్లో కూర్చొని రిలీజు ఈ గొడవలో ఉన్నాం. ఈ అన్నయ్య ఎవరు, అన్నయ్య ఏంటి అన్న. అన్నయ్య చిరంజీవి అన్నయ్య అన్నాడు. నాకు సైడ్కి కాకపోయింది, ఏం మాట్లాడుతావు అన్నయ్య. అవును అన్నయ్య వస్తున్నారు. చెప్పాను ఇలా బాబీ అని 2 days బ్యాక్ చెప్పాను, రిలీజ్ రోజు వెళ్తాం, ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఆ రోజు మనం వెళ్ళి వాళ్ళ ఫాదర్ని కలిసి మనోడికి ఆల్ ది బెస్ట్ చెప్తే ఇంకా స్పెషల్ మూమెంట్ ఉంటుంది తన లైఫ్లో అన్నారు. నేను వెంటనే లేదు ఆయన మన ఇంటికి రావటం ఎందుకు, నేనే నాన్న తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి నేను థియేటర్కి వెళ్తాను. ఆయన నీకు అసలు చెప్పొద్దన్నారు, నేను నీకేం చెప్పలేని ఫోన్ పెట్టేశాడు. సరే ఇంటికి వెళ్ళాను. తలుపు మా నాన్న మొత్తం మంచి కద్దరు చొక్కా వేసుకొని రెడీగా ఉన్నారు థియేటర్కి వెళ్ళటానికి. నా ఫేస్లో మాత్రం టెన్షన్ ఉంది, ఎందుకంటే చిరంజీవి గారు వస్తున్నారనే ఎక్కువ టెన్షన్ ఉంది నాకు. ఇంటికి రావటం ఏంటి మన అపార్ట్మెంట్కి చిరంజీవి గారు. అవును. సో అంటే మా నాన్న గమనించి ఏంట్రా సినిమా ఏమన్నా బ్యాక్ టాక్ ఏమన్నా మాట్లాడతారంటే బయట నా కొడుకులు అయితే అంటున్నాడు. ఎవడో మాట్లాడలేదు, ఉండవా బాబు అని. మరి ఫేస్ ఎందుకు అలా ఉన్నాను. నేను చెప్పకపోతే ఏమైపోద్దంటే, ఒక 55 ఏళ్ళ నుంచి ఒక 60 ఏళ్ళ నుంచి ఒక వర్షిప్ చేస్తూ ఒకరిని చూడాలి, ఒకటితో మనం ఫోటో దిగాలి, ఎన్నోసార్లు ఆ కట్అవుట్కి దండలేసిన ఆయనకి బెల్లు కొట్టి డోర్ తీసి చిరంజీవి గారు కనబడితే జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ షాక్. ఆ షాక్ నాకు భయం అనిపించి మెల్లగా చెప్పేసాను, నాన్న చిరంజీవి గారు వస్తున్నారు మన ఇంటికన్నా. నోర్బాయ్ లేదా నిజంగా చిరంజీవి గారు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారా. లేదు నాన్న చిరంజీవి గారు వస్తారు, వినయన్న ఫోన్ చేశారు. చిరంజీవి గారు మన ఇంటికి రావటం తప్పురా, మనమే వెళ్దాం అన్నాడు. ఇవన్నీ అయిపోయినాయి ఈ డైలాగులన్నీ. అసలు మనకేం తెలియదు ఆయన వస్తున్నాడు. వినయన్న మనకి ప్రిపేర్ అవ్వమని చెప్పారు, మన ఇంట్లో ఉంటాం లేదు అన్నాను. కట్ చేస్తే ఇక వెళ్ళి మన సినిమాలో షార్ట్ పెడతాం కదా, వాటర్ ఓపెన్ చేసి ఆ షర్టు ఈ షర్టు ఫైనల్గా ఒక షర్ట్ మీద ఫిక్స్ అయ్యి ఉన్నాడు. చిరంజీవి గారు రావటం, ఒక ఫోటో ఇప్పించి చాలరా అని అడిగిన మా నాన్నకి 2.5 hours చిరంజీవి గారు మా ఇంట్లో మా సోఫాలో కూర్చొని మా నాన్నగారిని పక్కన కూర్చోబెట్టుకొని ఒక సినిమా లెంత్ ప్రాపర్ సినిమా లెంత్ నాన్నగారితో కూర్చొని చాలాసేపు మాట్లాడి, సరే మీకు సినిమా టైం అవుతుంది బయలుదేరండి బాబీ అన్నారు. సో ఇంతకంటే అంటే సినిమాటిక్ ఒక కెరీర్లో బిగ్గెస్ట్ స్టెప్ ఏమైనా ఉందా అంటే ఇలాంటి సీన్ వేస్తే సరిపోద్ది ఆర్ఆర్ క్రియేట్ చేయడానికి. ఇది ఒక ఇంటర్వల్ బ్లాక్ అవుతుంది. ఇంటర్వల్ బ్లాక్ ఒకడిని సినిమాకి తీసుకెళ్తూ టికెట్లు దొరకకపోతే కాళ్ళు చెప్పులు తెగిపోతూ అని ఒక ఫాదర్ పెంచితే, ఆ ఫాదర్కి ఒక ఇంటర్వల్ బ్లాక్కి అతను అభిమానించి ఒక చిరంజీవి చూపించడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ ఇంటర్వల్ బ్లాక్స్. బిగ్గెస్ట్ కమర్షియల్ ఇంటర్వ్యూలో దానిలో డౌట్ లే. సో అది జరిగింది. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, వరల్డ్ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ ఫిల్మ్ అయినా సరే, ఏ సినిమా అయినా సరే, ఇంతకంటే బ్యూటిఫుల్ మూమెంట్ని మనం రాసుకుంటే రాదు, మనం అనుకుంటే రాదు. సో ఆ రోజు చిరంజీవి గారు రావటం, నాన్నగారితో కూర్చోవటం, నాన్నగారు ఆయన కలిసి జోకులు వేసుకోవటం, మీకేం కాదు మోహన్ గారు మీ అబ్బాయి డైరెక్టర్ అవుతాడు, మాతో కూడా చేయాలి చూడరా అని అనడం, అది కూడా జరిగింది. ఇవన్నీ జరిగినాయి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అచీవ్మెంట్ జరిగింది నా లైఫ్లో. గ్రేట్, నిజంగా రియల్లీ గ్రేట్.
దాన్ని సావనీర్ అంటారు ఇంగ్లీష్లో. సావనీర్ అంటే లైఫ్లో ఇంక మర్చిపోలేని ఒక కానుక, అది అమూల్యమైన కానుక. ఎంత మీరు చెప్తుంటేనే నాకు ఎంత టచింగ్గా అనిపించిందంటే, బికాజ్ యూ నాట్ సెడ్ అబౌట్ దిస్ ఎనీవేర్ ఆన్ ఎనీ డయాస్. ఏదో నాన్నగారు అభిమానిని అక్కడక్కడ 1 or 2 times చెప్పడం, కానీ ఓ పక్కన మీకేమో అవతల జైలు లవ్ కుశ ఒక రిస్కీ ప్రాజెక్టు, 3 క్యారెక్టర్లు, ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్ ఫిల్ము, అది పెద్ద హిట్ అయ్యి అక్కడ ఇటేమో చిరంజీవి గారి ఇంటికి వచ్చి 2 బ్లాక్ బస్టర్స్ ఒకే రోజు మీ ఇంట్లో. అంతే అంతే. మళ్ళీ ఆయనతో సినిమా చేసి చిరంజీవి గారు అన్నట్టుగా మీ అబ్బాయి నాతో చేస్తే చూడరా ఏంటి అని అనడం. నేను ఆయన అన్నప్పుడల్లా మాట వరుసగా అంటారు అనుకుంటేవాడు నేను. మీ అబ్బాయి మాతో చేయడం, మీ అబ్బాయి మాకు కథ చెప్పడా అనేవాడు ఆయన సరదాగా. చిరంజీవి గారు మనం కథ చెప్పడం ఏంటి, ఆయన ఎక్కడ చేస్తారు అనుకుంటేవాడు నేను. సో ఆయన అన్నట్టుగానే ఆల్మోస్ట్ జైలుకి వచ్చిన తర్వాత వెంకీమామ తర్వాత ఈ సినిమా చేయడం జరిగింది. అవును. బట్ అసలు ఆ చిరంజీవి గారు సినిమా అనే పాయింట్ ఎలా కనెక్ట్ అయింది బాబీ గారు? అంటే ఇప్పుడు సినిమా చేయడం, సినిమా హిట్ అవ్వడం అన్నది చరిత్ర. అవును అవును. అసలు ముందు ఆ స్టార్టింగ్ జెనిసిస్ పాయింట్ ఉందే, అదే మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్. సో యాక్చువల్గా చెప్పాలంటే వెంకీమామ అయిపోయింది, నేను కథలు రాసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఎప్పుడో చిరంజీవి గారిని కలవటానికి ఒక కాల్ వచ్చింది నాకు. సో ఆచార్య షూటింగ్లో RFCలో ఉన్నారు సమ్మర్లో. సో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి కలిసినప్పుడు ఆ మాట ఈ మాట వస్తూ ఆయన గాడ్ ఫాదర్ చూసావా బాబీ అన్నారు. అంటే గాడ్ ఫాదర్ అంటే మలయాళంలో లూసిఫర్ చూశాను, చాలా బాగుంది సార్ అన్న అని. ఆయన ఏ విషయాన్ని తక్కువని ఎవరికి ఇవ్వరు, అవును, చిన్న హోల్డ్లో పెడతారు. అవునా అని మళ్ళీ షార్ట్కి వెళ్ళి వచ్చారు. చిన్న పాజ్ ఉంటుంది, ఆ చిన్న పాజ్ ఉంటుంది, మళ్ళీ చిన్న టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది, అసలు వీడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని. మళ్ళీ రేపు పొద్దున అనౌన్స్ చేసిన తర్వాత కాదంటే మనం ఫీల్ అవుతామని మెల్లగా హోల్డ్ చేస్తున్నారు ఆయన. నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది నన్ను ఎందుకు అడుగుతున్నారు. పైగా బయట వినబడుతుంది లూసిఫర్ రైట్స్ ఉన్నాయంట, చిరంజీవి గారు చేయబోతున్నారంట అనేది బయట వినపడుతుంది. అవును. సో ఆయన సగం సగం చెప్తుంటే మిగతా సగం నేను రాసుకుంటున్నా, ఇదేంటి మనకి డైరెక్షన్ అవకాశం వస్తా అని. ఆయన మాట్లాడుతూ ఫైనల్గా సరే అబ్బాయి అది ఒకసారి చూడు, మళ్ళీ చూస్తే ఒకసారి ఆ రైట్స్ ఉన్నాయి, ఇద్దరు ఒక డైరెక్టర్ అనుకుంటున్నావు, నువ్వు కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది, ఒకసారి నువ్వు కూడా చూసి దాని పట్ల నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అన్నాడు. నేను వెంటనే సరే అది లేదు నాకు ఫస్ట్ అది ఉంటుంది అనుకుంటాం కదా జనరల్. చిరంజీవి గారు సినిమా చేయమంటే ఆనందం కన్నా నాకు ఎక్కువ భయం అనిపించింది. ఓకే, ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా అది. ఒకసారి దొరికింది ఫస్ట్ సినిమా, రేపు పొద్దున్న ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేయొచ్చు, కానీ ఫస్ట్ సినిమా అనేది మనం అభిమానించిన హీరోతో వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజర్ సెట్. సో చిన్న భయం, నాకు కన్ఫ్యూజను, ఏంటిది లూసిఫర్ అంటున్నారు, తర్వాత ఏంటి సరేనా అన్నారు. సరే సరే అని వెళ్ళి ఎవరైతే నాకు ఆప్తులు ఉంటారో నా రైటింగ్ టీం వాళ్ళందరికీ షేర్ చేసుకున్నాను. కోన వెంకట గారికి, చక్రికి, మోహన్ కృష్ణ గారికి, వినీత్, ఈ 4గురికి బాస్ పిలిచి ఇలా సినిమా అంటున్నాడు. అవునా సరే చూద్దాం చేసేద్దాం అనేది అందరూ పాజిటివ్గానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 25 సార్లు చూశాను 2 డేస్లో ఆయన కలవాలి. 25 సార్లు సినిమా చూస్తుంటే నాకు ఎక్కడో నేను డీల్ చేయాల్సిన సినిమా అనిపించట, నాకు 100% ఎక్కట్లా, అస్సలు ఎక్కట్లా. ఎందుకంటే ఇప్పుడు అందరు అంటారు కదా, మన లైఫ్లో మనం చేసిన మిస్టేక్సే మనకి లెసన్స్. మన స్ట్రెంగ్స్ ఏంటి, మనం వీక్నెస్ ఏంటో మనకంటే గొప్పగా ఎవరికి తెలియదు. సో సదా గబ్బర్ సింగ్ అనే సినిమా విషయంలో కూడా ఆ కథని నేను 100% నా కథ కాకపోవటం వల్ల, నాకు ఓన్ అవ్వకపోవటం వల్ల, నా ఎమోషన్ ప్రాపర్గా దొరకపోవటం వల్ల ఏదో ఒక అనుకున్న సక్సెస్ రాలేదు. సో నేను ఆ రోజు బలంగా ఫిక్స్ అయ్యాను, మన కథ తప్ప బయట కథ చేయకూడదు, ఎందుకంటే పవర్ నా కథ. దాని తర్వాత జైల్లో కృషి చేశాను, చాలా పెద్ద హిట్. వితిన్ 1 monthలో చేసాం ఆ కథ. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్ గారు పిలవటం, ముందున్న సినిమా గొప్పగా చేయకపోయినా సరే ఆయన నన్ను నమ్మటం, కథ చెప్తే చేస్తాను బాబు అనటం, కథ చెప్పిన తర్వాత నచ్చటం, దాని రిజల్ట్, ఇవన్నీ ఆ రుచి చూసేసాను. తర్వాత వెంకీమామ వచ్చేసరికి మళ్ళీ సేమ్ సురేష్ బాబు గారు ఒక కథ కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర. నేను చాలాసార్లు కోనా గారిని నేను చేయను బాబోయ్, ఇంకోళ్ళ కథ నేను చేయను అనేవాడు. ఎందుకు నీలో రైటర్ ఉన్నాడుగా, బేసిక్గా నేను రైటర్ని చిన్నగేష్ గారి దగ్గర నుంచి రైటింగ్లో స్క్రీన్ ప్లేలు స్క్రిప్ట్లు 10 ఏళ్ల పాటు నేను రైటర్గానే ఎక్కువ వర్క్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ఒక్క సినిమాని, పొలిటికల్ రౌడీ అని, ఆదినారాయణ గారి దగ్గర. సో
సో రైటర్ ఉండటం వల్ల ఏంటంటే డైరెక్టర్ పక్కన నిర్మాత పక్కన ఉండి ఒక కథ పుట్టడం దగ్గర నుంచి దాని థియేటర్కి వచ్చేదాకా దాని జర్నీ చూసేవాడిని. ఒక ఆలోచన ఎలా పుడుతుంది, దాని ప్రోడక్ట్ రూపం మెటీరియలిస్టిక్ ఎలా అవుద్ది, హీరోకి ఎలా చెప్తారు, ఎలా అమ్ముడుపోద్ది, దాన్ని ఎలా షూట్ చేస్తారు, ఎడిటింగ్ రూమ్లో అది బతుకుతుందా చచ్చిపోతుందా, రీ రికార్డింగ్లో ఎంత ఎన్హాన్స్ అవుతుంది, లాస్ట్ ఫ్రేమ్ వరకు అంటిల్ గోకుల్ థియేటర్కి వచ్చి అది పని ఏదాకా చూసేవాడిని. అలానే మిస్టర్ పర్ఫెక్ట్ డే 1 నుంచి ఉంటాం ట్రావెలింగ్ ఇవన్నీ చూశాను. సో వెంకీ మామ కూడా సరే ఫైనల్గా సురేష్ బాబు గారిని కలిసిన తర్వాత ఆ కథని మ్యాక్సిమం నేను ఏం చేయాలి అన్నీ చేశాను. అది హిట్ అయినప్పటికీ నేను ఇది కాదు కదా పెద్ద రీసౌండ్ వచ్చే సినిమా చేయాలనేది నాకు పెద్ద ఆకలి ఉండేది. వెంకటేష్ గారితో నాగ చైతన్య చేసిన డబ్బులు వచ్చినాయి, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, హిట్ అన్నారు. బట్ నాకు సరిపోయేది కాదు, హిట్ కాదు కదా, రీసౌండ్ రావాలి కదా. ఓ సినిమా చేస్తే ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసాం కదా చాలామంది దగ్గర, పైగా ఓ సినిమా చూడంగానే యాజ్ ఏ రివ్యూ రైటర్స్ లాగా మనకు అర్థమవుతుంది కదా ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదో. సో నేను రియలైజ్ ఏంటంటే ఇంకోళ్ళ కథ కన్నా మన కథే మనం రాసుకుంటేనే ఆ కిక్ బేస్ మందై ఉండాలి. ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఒకటి వేసేసి పునాదులు వేసేసి నువ్వు కన్స్ట్రక్ట్ చేయరంటే నేను గొప్పగా చాలామంది డైరెక్టర్లు ఉంటారు ఇంకోళ్ళ కథని బాగా ఎన్హాన్స్ చేసి తీసేవాళ్ళు, హ్యాండిల్ చేయగలుగుతారు. అది వాళ్ళ స్ట్రెంత్. అవును, ఎందుకంటే ట్యాగూర్ వినాయక్ గారు చేశాడు కదా, 150 వినాయక్ గారు తీసినట్టు. అవును, అది బిగ్గెస్ట్ క్యాపబిలిటీ అది. సో నాకు ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే ఓకే నేనే అక్షరం పెడితేనే నేను ఎక్స్ట్రాడినరీ తీయగలుగుతున్నాను, ఎటు పడితే అది గేమ్ ఆడగలుగుతున్నాను, ఇంకోళ్ళ కథని నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను, దాన్ని ఇటువైపు లాగలేకపోతున్నాను అనేది నాకు ఎక్కడో అర్థమైంది. అర్థమైన తర్వాత ఎప్పుడైతే లూసిఫర్ రీమేక్ అన్నారో నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో ఒకసారి వచ్చింది ఆపర్చునిటీ, ఇప్పుడు వెళ్ళి నేను చేయలేను అని చెప్పాలి. రీమేక్ నేను చేయలేను అంటే అంత పెద్ద స్టారు అభిమానం తిరుగుతున్నాడు వచ్చి పోజు కొడితే పోరా అంటే మళ్ళీ మనం చేయలేం, మళ్ళీ అసలు అడుగు పెట్టడానికి. ఎందుకంటే అప్పటికే ఆయన సైరా నరసింహారెడ్డి, ఓ పక్క ఆచార్య, కోటాల శివ గారితో పెద్ద పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నారు. రన్నింగ్లో చాలామంది డైరెక్టర్లు వరుసలో ఉన్నారు. ఆయన కథలు చెప్పడానికి ట్రై చేస్తూ నాకే తెలుసు, మార్కెట్కి తెలుసు. ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజన్ అని 2 days నరకం అనిపించాను. తర్వాత మా వాళ్ళందరూ నీ మనసుకి ఏది అనిపిస్తే చెయ్యి, రేపు పొద్దున మళ్ళీ మనల్ని బ్లేమ్ చేయకు, నీకు అనిపిస్తే చెయ్యి, హానెస్టీగా చెప్పేసి ఏమవుద్ది అని ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యి 2 days తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఎక్కుతూ నా స్క్రీన్ సేవర్లో మా మదర్ ఫోటో ఉంటుంది. మ్యాక్సిమం కష్టం సుఖం చేసే ముందు అది దాన్ని అలా చూసుకుంటా. ఓకే, మా అమ్మగారి పేరు ఇందిరాగాంధీ. చూడు ఇందిరమ్మ వెళ్తున్నా, పెద్ద ఆయన కిందకు వస్తారు, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, ఇది చేయలేనని చెప్పబోతున్నాను, ఇంకా రిజల్ట్ దేవుడి మీద వదిలిపెడతామని వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఆయన 4కి రమ్మన్నారు. నేను 3:45 కల్లా అక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్ 5 minutes to 4 చిరంజీవి గారు వచ్చారు. రాగానే వచ్చి కూర్చున్నారు, కాఫీ అది వచ్చింది. 150 films చేశారు కదా, ఆయనకి తెలుసు వచ్చినోడు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడతాడని పట్టేశాడు ఆయన. సినిమా టాపిక్ తప్ప అన్నీ మాట్లాడతాడు ఆయన. లూసిఫర్ చూసామనే తప్ప మిగతా అన్నీ మాట్లాడతాడు చిరంజీవి గారు. అది మళ్ళీ మీకు అగ్గిన పరీక్ష. ఒక 7 minutes 10 minutes అటు ఇటు నడిచిన తర్వాత సార్ అది లూసిఫర్ చూసాను సార్. చూసావా, ఏంటి బాగుందా, ఏంటమ్మా సార్, మంచి సినిమా సార్, కాకపోతే నాకెక్కడో మంచి సినిమానే మేము చేస్తున్నాం, నిన్ను మంచి చేయడం చెప్పమన్నట్లా, నీకు ఓన్ అయిందా ఓన్ అవ్వలేదా, డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అన్నారు. పాయింట్ బ్లాంక్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అని మళ్ళీ టెన్షన్. సరే బ్రీత్ తీసుకుంది, సరే ఏం లేదు, నా కథలైతే నేను చాలా బలంగా తీయగలను అని మీకు చెప్పిందే చెప్పాను. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో నేను స్ట్రాంగ్గా హిట్ కొట్టలేకపోయాను స్క్రీన్ మీద, నా కథ కాకపోవటం వల్ల. వెంకీ మామ కూడా హిట్ కొట్టిన నాకు తృప్తి లేదు. ఒక వెంకటేష్ గారు నాగ చైతన్య మీద హిట్ అనే పేరేంటి, భారీగా రీసౌండ్ రావాలి కదా, పైగా జైలుకి వస్తే తర్వాత చేస్తున్నాను కదా నేను. సో అక్కడ నాకు అర్థమైంది సార్, ఇంకోళ్ళ ఇంటిని నేను మాడిఫై చేయలేను సార్. మేబీ ఆ చేసే వస్తుందేమో కొన్నాళ్ళకి మెచ్యూరిటీ నాకు, ప్రస్తుతానికి అయితే లేదు సార్, టు బీ హానెస్ట్ విత్ యూ. పైగా మేజర్గా నేను చూస్తున్న చిరంజీవి దాంట్లో కనపడలేదు సార్ అన్న. ఆ మాట ఆయన పట్టుకున్నాడు. నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటి అన్నాడు. ఇలా సార్ చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఒక బీటీ, గరణముడు, గ్యాంగ్ లీడర్, ఒక స్వాగ్, ఒక ఎంటర్టైన్మెంట్, గోల, సరే వదిలేసి దాని గురించి డిస్కషన్ వద్దు. దానికి చాలామంది ఉన్నారు, నీకు ఊరికే రైటరు కదా నువ్వు ఏదైనా ఓన్ చేసుకుంటావు అని అడిగాను తప్ప నాకు చాలామంది ఉన్నారులే బాబీ, దాని గురించి వదిలేసి అన్నారు. అనేసి తర్వాత ఏంటి ఇంకా అర్థమైంది, ఇక లేదు మనం చిరంజీవి గారితో మనతో ఏం చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు సార్ ఒక ఫోటో తీసుకుంటాను మీతో అన్న.
అని ఫోటో తీసుకుంటూ మీ నాన్నగారికి చెప్పు ఇలా సినిమా వస్తే నేను చూస్తున్న చిరంజీవి లేడు అన్నావు అన్న తర్వాత ఇంతకు నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటయ్యా, ఏం చెప్తుంటాడు అతను, నువ్వు చూస్తున్న చిరంజీవి ఎప్పుడు చెప్తావా కదా అన్నారు. అది ఆయన గొప్పతనం. జనరల్గా నేనైతే ఇప్పుడున్న చిన్నపాటి స్థాయిలోనే ఎవరికైనా ఒక అవకాశం ఇస్తే వాడు గంతులేస్తాడు అనుకుంటే, వాడికి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన అవకాశం నాకు నచ్చలేదు, నేను ఇంకొక ఆపర్చునిటీతో వస్తాను అంటే నేను ఇమీడియట్గా వాటితో ఇంత ఎర్లీగా అయితే వాడికి నేను అవకాశం ఇవ్వను. 100%. కనీసం ఒక 6 నెలలు, కనీసం మనిషిగా మనకి ఎక్కడో చిన్న ఈగోస్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఓ నెల 2 నెలలు పుష్ చేస్తామండి. అవునా కలుద్దాం రా, రే తమ్ముడు కలుద్దాం రా, ఎంత గుడ్ ఇంప్రెషన్ ఉన్నా ఏది ఉన్నా సరే, అరే నువ్వు ఇప్పుడు నా కింద పనిచేసే చిన్న బాయ్ కూడా ఉన్నాడు, ఆయన పిలిచి అరే నా బ్యానర్లో నువ్వు సినిమా చేయరా అంటే అది గంతేస్తాడనే సమ్మర్ సాల్ట్ వేస్తాడని నా విజువల్ ఉంటే, మీరు ఇచ్చారు బట్ ఇది కాదు, నేను ఒక కథతో వస్తానంటే ఎలా ఉంటుంది నాకు. సో ఆయన వెళ్ళే ముందు నువ్వు చెప్తున్న చిరంజీవి ఏం చేస్తాడో చెప్పవా, దాని సంగతి చూస్తానన్న. చెప్తాను సార్, ఒక 20 రోజుల్లో అలా వస్తానన్న. కట్ చేస్తే కరెక్ట్ 18వ రోజు మెసేజ్, 2 days ఉంది నీకు ఇంకా అని చిరంజీవి గారి దగ్గర. బా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.